రాష్ట్రంలో అధిక మేధావి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆవట సరిగ్గా గడ్డి మేయిపోబట్టి నెయ్యి బాగా రాక ఆ నెయ్యి కలిసి అయ్యిందనేసి ఆ అధిక మేధావి చెప్పిన కంట ఇప్పుడు ఎవడు రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసు కదా. ఎవడింట్లో కూర్చోవడం అనేది 151 నుంచి ఎవరికి 11 పడిపోతుందా? అక్కడే ఆ రాజకీయ జీవితం అయిపోయింది. ఆడు సీఎంగా ఉన్నప్పుడు ఒకవేళ చేస్తే దమ్ము ఉంటే టచ్ చేయమనండి. తర్వాత వీర మహిళలు ఆయనకి ఎంత ఉంది, ఆయన డబల్ ఉంది. మాకు ఎవరైనా పాలన పర్ఫెక్ట్గా చేశారు అని అంటే అడిలోకి లేట్ చేయరు, ఎవరికి తెలియక తిరుక్కొని వచ్చేవారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే మావోయిస్టులకు భయపడి వెళ్ళలేని పొజిషన్లో పరిస్థితుల్లో కూడా ఆయన చేయబట్టి ఆ శాఖలకి ఈరోజు అందం వచ్చింది. ఇంకొకరు అయితే మాత్రం ఇదైతే రాదు, ఈ గౌరవం అయితే రాదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? అసలు రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత ఎవరైనా పాలన పర్ఫెక్ట్గా చేశారు అని అంటే అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవాల్సింది డిప్యూటీ సీఎం గారిని, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే అడవిలోకి లేట్ చేయలే, ఎవరికి తెలియక తిరుక్కొని వచ్చేవారు. ఊర్లోకి లేట్ చేయలే తెలియక తిరుక్కొని వచ్చేవారు. ఏదో నామమాత్రంగా పనులు చేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఏదైతే శాఖలు తీసుకున్నారో రాగానే గ్రామ సభలు ఏర్పాటు చేశారు. అటవీ శాఖ మంత్రిగా ఆయన అరకు, పాడేరు, అలాగే ఎవ్వరూ మావోయిస్టులకు భయపడి వెళ్ళలేని పొజిషన్లో పరిస్థితుల్లో కూడా ఆయన వెళ్ళి నిరూపించారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా ఆయన మంచి అవగాహనతో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన చేయబట్టి ఆ శాఖలకు ఈరోజు అందం వచ్చింది. ఈరోజు డిప్యూటీ సీఎం అంటే ఒక రెస్పెక్ట్ పెరిగిందని అంటే అది పవన్ కళ్యాణ్ గారు అధిరోహించబట్టే. ఇంకొకరు అయితే మాత్రం ఇదైతే రాదు, ఈ గౌరవం అయితే రాదు. ఖచ్చితంగా ఆయన చేయబట్టే ఈ గౌరవాలన్నీ ఆ పదవులకు వచ్చే కనుక మేము చాలా గౌరవంగా చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వబట్టే ఆ పదవులకి గౌరవం దక్కింది అనేసి. తిరుపతి లడ్డూకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెంట్స్ చేశారు, తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరుగుతుందని. ఆయన ఆ రోజు అన్న మాటలని చాలామంది వైసీపీ అవనివ్వండి, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే వాళ్ళకి చాలా వల్గర్గా కామెంట్స్ చేయడం, ట్రోల్ చేయడం చూసాం. ఈరోజు సిట్ అనేది అవి వాస్తవం అనేది తేల్చి వాటి వెనకాల ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో అధిక మేధావి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆవట సరిగ్గా గడ్డి మేయిపోబట్టి నెయ్యి బాగా రాక ఆ నెయ్యి కలిసి అయ్యిందనేసి. ఆ అధిక మేధావి చెప్పిన కంట పవన్ కళ్యాణ్ గారు చెప్పిందా బాగుంది కదా. ఎవడైనా నమ్మిందేనా? ఆవు సరిగ్గా గడ్డి మేయకపోతే నెయ్యి సరిగ్గా రాదా? ఆ మాత్రం అధిక మేధావికి సీఎం పదవి ఇవ్వడమే చాలా పెద్ద తప్పు. ఏదో పాపం ప్రజలు ఇచ్చారు, తర్వాత అన్నీ అవినీతులే. అందులో ఫస్ట్ బయటకు వచ్చింది నెయ్యి. ఏదైతే ఆ కల్తీ లడ్డు విషయంలో జరిగిందో సనాతన ధర్మం మీద జరిగిన దాడిలాగే అందరం ట్రీట్ చేశాం కనుక ఈరోజు అదే నిర్ధారణ అయ్యింది. వాళ్ళ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళే బయటకు వచ్చి ఒప్పుకొని నిజంగానే కల్తీ జరిగిందని ఒప్పుకున్నాక ఇంకా ప్రత్యేకించి మనమేమి నిరూపించిన అవసరం లేదు. ఆటోమేటిక్గా భగవంతుడు కర్మ అనేది ఆయనకి రీబ్యాక్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన కోసం మాట్లాడి వృధా సమయం. ఇదైతే నిరూపణ అయితే అయిందని మేము చాలా సర్వకరంగా చెప్పుకున్నాం. చిత్తూరు పర్యటన, తిరుపతి పర్యటన చేసినప్పుడు అటవీ శాఖ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారు, కబ్జా చేశారని వీడియోలతో సహా బయట పెట్టారు. ఆ బయట పెట్టిన తర్వాత వైసీపీకి సంబంధించిన పేజెస్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపులు వస్తాయి. మీ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో అయిపోయింది అన్నట్టు. అంటే ఈయన అలాంటి బెదిరింపులకి భయపడతారంటారా? ఇప్పుడు ఎవడు రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసు కదా. ఎవడింట్లో కూర్చోవడం అనేది రాష్ట్ర ప్రజలు తెలుసు కదా. ఎవడైనా ఓడిపోతే 151 దగ్గర కనీసం ఒక 30 సీట్లు 40 సీట్లు ఓడిపోతారు. 151 నుంచి ఎవరైనా 11 పడిపోతుందా? అక్కడే ఆ రాజకీయ జీవితం అయిపోయింది. ఆడు సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తేనే ఏమి చేయలేకపోయినాడు. ఈరోజు ఆయన్ని డిప్యూటీ సీఎంగా ఉండి ఒక రాష్ట్రంలో ఒక దేశంలో మంచి పేరులో పొజిషన్లో ఉన్నోడిని ఆయన ఏమైనా చేయగలరా? ఒకవేళ చేస్తే దమ్ము ఉంటే టచ్ చేయమనండి. తర్వాత వీర మహిళలు, జన సైనికులు, మా యొక్క శక్తి సామర్థ్యాన్ని మేము చూపిస్తాం. ఆయనకి ఎంత ఉంది, ఆయన డబల్ ఉంది మాకు. ఎందుకంటే ఆయన పదవులు ఉన్నప్పుడు మమ్మల్ని ఏమి చేయలేకపోయినాడు, మా హైదరాబాద్ ఏం చేయలేకపోయినాడు. ఇప్పుడు మా రాజకీయ జీవితాలు ఏం ఢోకా లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం.